పశ్చిమ గోదావరి జిల్లాలో నవోదయ ప్రవేశ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా 6 టీవీతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 2194 మంది విద్యార్థులు నవోదయ పరీక్ష రాసినట్లు చెప్పారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 12 పరీక్షా కేంద్రాల్లో సుమారు 100 మంది ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించామని, ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పరీక్షలు సజావుగా ముగిశాయని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, అధికారులు ఉపాధ్యాయుల సమన్వయంతో పరీక్షలు ప్రశాంతంగా పూర్తయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ వెల్లడించారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 12 సెంటర్లో జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ జరిగింది. సుమారు 2190 మంది విద్యార్థులు అలాట్ అయితే 1553 మంది విద్యార్థులు ఎపీర్ అయ్యారు. ఈ ఎగ్జామ్లో 637 మంది విద్యార్థులు క్యాండిడేట్స్ ఆబ్సెంట్గా నమోదయ్యారు. ఈ పరీక్ష అన్ని సెంటర్లో కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 సెంటర్లో చాలా ప్రశాంతంగా సజావుగా జరిగిందని చెప్పి తెలియజేస్తాను. అలాగే ఈరోజు పిఎస్ఎం గర్ల్స్ స్కూల్ భీమవరం, ఆకువీడు బాయ్స్ స్కూల్ కూడా విజిట్ చేయడం జరిగింది. విజిట్లో భాగంగా అన్ని సెంటర్స్లో కూడా చక్కగా ఎగ్జామినేషన్ అన్నది బాగా జరిగింది. అలాగే ఇక్కడ జిల్లాలో గల 12 సెంటర్లో సుమారుగా 2190 మంది క్యాండిడేట్లు అలాట్మెంట్ జరిగితే మనకి సుమారు 100 మంది ఉపాధ్యాయుల్ని ఈ ఇన్విజిలేషన్ డ్యూటీకి డ్రాఫ్ట్ చేయడం జరిగింది. అలాగే 12 సెంటర్లో కూడా చీఫ్ సూపరింటెండెంట్లో అలాగే సెంటర్ లెవెల్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేదల ఆశాజ్యోతి